లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కేసీఆర్ ప్రతిపక్ష లీడర్గా ఎక్కడ స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తున్నారు? అసలు ఆ రోల్ ప్లే చేస్తున్నారా? కేసీఆర్ ఎక్కడ స్ట్రాంగ్ రోల్ ప్లే చేయట్లేదు అనేటువంటి దానికి మనం ఈరోజు సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు అంటే ఒక కుటుంబం అంటే తెలంగాణ అంటే 4 కోట్ల జనాలు ఆయన కుటుంబం. నాకు తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యం. నా కుటుంబం అంటే నాకు తెలంగాణ ప్రజలే నా కుటుంబం. నా సొంత కుటుంబంలో నా కొడుకైనా నా బిడ్డైనా ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని కూడా మేము పక్కకి పెట్టి ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తామన్నటువంటి నికాసైన నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడు కాంగ్రెస్ హయాంలో 300 సంఖ్యలో ఉన్న గురుకులాలని 1000 సంఖ్యకి తీసుకెళ్లినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గొంతై ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మూడోసారి మళ్ళీ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తారని మేము భావిస్తున్నాం. కేసీఆర్ ప్రతిపక్ష లీడర్గా ఎక్కడ స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తున్నారు? అసలు ఆ రోల్ ప్లే చేస్తున్నారా? కేసీఆర్ ఎక్కడ స్ట్రాంగ్ రోల్ ప్లే చేయట్లేదు అనేటువంటి దానికి మనం ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన రోజు నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు దాదాపు 2.5 సంవత్సరాలు కావచ్చున్నది. ఆ 2.5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రమేయం లేని కార్యక్రమాలు లేవు. కేసీఆర్ గారి పార్టీ ఈరోజు ప్రజా వ్యతిరేకంగా కాంగ్రెస్ పరిపాలనకి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడుతుంది అంటే అది కేసీఆర్ గారి ప్రమేయంతోనే జరుగుతున్నట్టు కదా. అసెంబ్లీకి రాకపోయినా కేసీఆర్ని ప్రతిపక్ష లీడర్గా నిలబిలుస్తారు. ఎందుకు రాలే? ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా అసెంబ్లీకి ఒకసారి వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత తన ఆరోగ్య దృష్ట్యా కూడా ప్రజలందరికీ తెలిసిందనే కాదు, ఈరోజు ఏ ప్రతిపక్షాలు అయితే ఈరోజు మీడియా అడుగుతున్నటువంటి ప్రశ్న అయి ఉండొచ్చు, లేదంటే ప్రజల నుండి వస్తున్నటువంటి ఏదైనా అయి ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేరు అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకునేదానికంటే కేసీఆర్ గారి స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 9 సంవత్సరాల అధికారంలో ప్రజల యొక్క ముఖ్యంగా తెలంగాణ శ్రేయస్సు కోరినటువంటి పార్టీకి పనిచేసింది, అది ప్రజలకి తెలుసు. కానీ ప్రజలు అంటున్నారు కదా కేసీఆర్ పబ్లిక్లోకి రావట్లేదని. పవర్లో ఉంటే తప్ప కేసీఆర్ పబ్లిక్లోకి ఎక్కడ ప్రజలు అడగట్లేదు. ఎక్కడ అంటే ప్రజలకు ఇక్కడ కేసీఆర్ని కోల్పోయినటువంటి ఆలోచన కలిగింది అనేది మనం చూడాల్సినటువంటి దృశ్యం ఉంది. కేసీఆర్ ప్రజల్లో లేడని అనట్లేదు. కేసీఆర్ అన్న యాడనో బహుశా మీరు ఇట్లాంటివి చూసి ఉండొచ్చు. నేను కూడా సోషల్ మీడియా అనేకమైనటువంటి రీల్స్ వీడియోస్ చూసిన, వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం మాకు తిరిగి రావాలంటున్నటువంటి ప్రజల్ని చూసినాం. కేసీఆర్ అన్న నువ్వు యాడను అనేటువంటి ఒక నినాదాలు మనం విన్నాం. అవన్నీ ఏంటంటే కేసీఆర్ గారి గతి పరిపాలనని గుర్తు చేసుకుంటున్నారు తప్ప కేసీఆర్ గారి కవచంగా పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వారి నాయకత్వం ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అన్యాయం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీని అడుగడుగున నిలదీస్తూ పనిచేస్తుంది. అలా పనిచేస్తుందంటే కేసీఆర్ గారి ఆశయం ముందు కొనసాగుతున్నట్టే. ఓకే, సో మీరు చెప్పినట్టు ప్రజలు కేసీఆర్ కావాలి అని అంటున్నారు. అవును, కానీ ప్రజలు ఎన్నిసార్లు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినా కేసీఆర్ ఏమన్నాడు? మొన్న కత్తి ఆయన చేతికి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా అని అడిగారు. అంటే ఇప్పుడు పవర్లో ఉంటే తప్ప కేసీఆర్ రారా? ఇంకా ఇక ప్రజలు తప్పు చేశారని ఇంకా అలానే జరగాలి అని అనుకుంటారా కేసీఆర్ గారు? లేదండి, ఇప్పుడు కత్తి ఆయన చేతిలో ఇచ్చి యుద్ధం చేయమనేటువంటిది మీరు 2 రకాలుగా చూడాల్సినటువంటి విషయం. ఒకటి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మనకి ఓటు. ఆ ఓటు అనే రూపంలో మనం ఎవరినైనా రాజుగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు రాజులు అంటే ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే కుటుంబానికి చెందిన వాళ్ళు రాజులు అయ్యేటువంటి ఆస్కారం చూసినాం. కానీ ఈరోజు మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు బిఆర్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డ్రాఫ్ట్ అయిన తర్వాత ఈ రాజు ఇంట్లోనే రాజు పుట్టాలని కాదు, ఏ బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వారైనా కూడా రాజ్యాధికారాన్ని చేపట్టగలుగుతారు. ప్రజలు ఎవరికైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు రాజుగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. అది రాజ్యాధికారం. మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలనిచ్చి అంటే ఒక నీచపు దారిలో, ఒక దొడ్డి దారిలో ఈరోజు ఎట్లాగైనా ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఒక కుట్రతోనే ఈరోజు వచ్చింది. అవి అమలు చేయలేకపోతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం 9 సంవత్సరాల్లో చెప్పిన దానికంటే ఎక్కువ చేసి చూపించింది, అది ప్రజలకు తెలుసు. కాబట్టే ఈరోజు ఏంటంటే కేసీఆర్ గారు ప్రజల్లో ఉన్నారు లేరు, కేసీఆర్ గారు నేరుగా వచ్చి నిలబడితేనే అది ప్రజల్లో ఉన్నట్టు. అంటే ఈరోజు కేసీఆర్ గారి వయసు 73 సంవత్సరాలు.
ఈ 73 సంవత్సరాల్లో కూడా ఆయన ఆరాటం కానీ ఆయన పోరాటం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకైక పార్టీ పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు. ఆ రోజు తనతోనైనా సాధ్యమైన శక్తిగా తను ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే. ఎందరో కుట్రలు చేసినారు, ఎందరో తనని హతమార్చడానికి ప్రయత్నించినా కూడా తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ముందుకెళ్ళినటువంటి నాయకుడు, ఎన్నో పదవులను త్యాగం చేసి ముందుకు వచ్చినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు 9 సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి చేసినారో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎక్కడో ఒక గాడి తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోయినరు. అందుకే ఈరోజు ప్రజలు కేసీఆర్ గారి పాలనని మళ్ళీ తిరిగి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అడుగడుగునా కూడా కేసీఆర్ అన్న మీరు ఎక్కడ ఉన్నారు అనుకుంటా, కానీ ప్రజల నుండి మళ్ళీ మాకు కేసీఆర్ రావాలనేటువంటి ఆలోచన. ఇప్పుడు మీ ఇంట్లోనే కొంపటి పెట్టుకొని మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఏ రకమైన కొంపటి మీరంటే? ఇప్పుడు కేటీఆర్ గారిని టార్గెట్ చేసినట్టు ఉన్నది కవిత గారు డైరెక్ట్ కేటీఆర్ని టార్గెట్ చేసినట్టుంది. సో ఇవన్నీ ఇంట్లో కుంపటే కదా. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఇంట్లో కొంపటి అంటే కేసీఆర్ గారి ఇల్లు సముద్రం లాంటిది, 4 కోట్ల ప్రజలు. కేసీఆర్ గారు ఎప్పుడైతే వ్యక్తియో, ఒక వ్యక్తిగా అయినా ఒక 4 కుటుంబం అయి ఉండొచ్చు, తన భార్య తన పిల్లలు అయి ఉండొచ్చు. కానీ కేసీఆర్ అనేటువంటిది ఒక వ్యక్తి కాదు. కేసీఆర్ గారు అంటే ఒక కుటుంబం. అంటే తెలంగాణ అంటే 4 కోట్ల జనాలు ఆయన కుటుంబం. ఈరోజు ఆయన ఏనాడు అనేక ముఖ్యమంత్రి హోదాలో కానీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కానీ కేసీఆర్ గారు అన్నది ఒకటే, నాకు నా కుటుంబం ముఖ్యం కాదు, నాకు తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యం. నా కుటుంబం అంటే నాకు తెలంగాణ ప్రజలే నా కుటుంబం. నా సొంత కుటుంబంలో నా కొడుకైనా నా బిడ్డైనా ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని కూడా మేము పక్కకి పెట్టి ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తామన్నటువంటి నికాసైన నాయకుడు కేసీఆర్ గారు. ఇంకోటి అన్నారు, కత్తి చేతిలో పెట్టి మీరు యుద్ధం చేస్తారు, వాళ్ళ చేతిలో కత్తి ఇచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే. అంటే ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ఈరోజు మీరు వాళ్ళ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు వాళ్ళ కోట్లేసి ఉండొచ్చు. ఈరోజు ప్రజలకు తెలిసి వచ్చి కేసీఆర్ ఏడున్నావు అని అడుగుతున్నారు. కత్తి కేసీఆర్ గారి చేతిలో ఈరోజు లేకపోయినా ప్రభుత్వం మెడలు వంచి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల నుండి వెనక్కి తగ్గేలాగా కొట్లాడుతుంది. కట్టి లేకున్నా కూడా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వైఫల్యాలపైన, కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రజల వ్యతిరేక నిర్ణయాలపైన, కొట్లాడి ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంది. ఓకే, ఒక యూత్ లీడర్గా కల్వకుంట్ల కవిత పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఎవరి దారి వారికి ఉంటుంది. కల్వకుంట్ల కవిత గారు జాగృతి ద్వారా ప్రజల్లోకి వచ్చిన ఉద్యమంలో పాల్గొన్నారు, తనకంటూ ఒక ఇది ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ గారు కూడా తనకి తగిన గౌరవాన్ని బీఆర్ఎస్ పార్టీలో కల్పించడం జరిగింది. మరి తను ఎక్కడ ఇన్సెక్యూర్గా ఫీల్ అయిందో, ఎక్కడ ఇన్సేఫ్గా ఫీల్ అయిందో తనకే తెలియాలి. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారిని తప్ప వేరే ఎవరిని కూడా ఆదరించేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజల్లో లేదు. రేవంత్ రెడ్డి నెక్స్ట్ 10 years నేనే సీఎం అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీరు నెక్స్ట్ 10 years అపోజిషన్లో ఉండడానికి రెడీ ఉన్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయించినంత మాత్రాన ప్రజా నిర్ణయం రేవంత్ రెడ్డి నిర్ణయం కాదు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క పుట్టుక నుండి మొదలుకుంటే తన చరిత్రను మనం చూసుకుంటే, ఒక టీడీపీ పార్టీలో నుండి కొనసాగినటువంటి వ్యక్తి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినరో, ఏ రోజైతే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం బలహీనపరచాలి, సోనియా గాంధీ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో 2014 ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోడీయే తండ్రి అన్నాడు, మదర్ ఆఫ్ కరప్షన్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ కొద్ది రోజుల తర్వాత తల్లి అయిపోయా సోనియా గాంధీ. ఎవరినైతే మోడీ అంతటా కావాలి అన్న వ్యక్తి మోడీ ఈరోజు కిరాతకుడు అయిపోయా ఆయనకి. అంటే సొంత రాజకీయాల ప్రయోజనాల కోసం, తన రాజకీయ ప్రయోజనం కోసం పనిచేసేటువంటి నాయకుడు ప్రజల నాయకత్వాన్ని, ప్రజల యొక్క మనసుని తనేం అర్థం చేసుకోగలుగుతాడు. తన మనసులో మాట చెప్పడం ప్రజల మనసులో మాటల్లో చెప్పడంతో సమానం కాదు కదా. ప్రజల నిర్ణయం అనేది ఓటు రూపంలో ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు. ఇప్పుడు అసెంబ్లీలో ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాడు, పాతాళానికి దొక్కేస్తా అది ఇది అని. దానికి మీ రిప్లై ఏంటి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలే, ఇంత దౌర్భాగ్యమైనటువంటి నీచపు ముఖ్యమంత్రిని కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడ చూడలే. ఎక్కడంటే అసెంబ్లీ అంటే ఒక హిందువుకి గుడి ఎట్లనో, ఒక ముస్లింకి మస్జిద్ ఎట్లనో, ఒక క్రిస్టియన్కి చర్చ్ ఎట్లనో ప్రతి ఒక్కడి యొక్క జీవితాన్ని నిర్ణయించేటువంటిది అసెంబ్లీ. అలాంటి అసెంబ్లీలో ప్రజల సమస్యలకి పరిష్కారం మనం వెతకాలి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు నీకు ప్రశ్న అడిగిండంటే దానికి సమాధానం ఇవ్వగలిగే శక్తి నీ దగ్గర ఉండదు. దానికి సమాధానం ఇవ్వకుండా మా హరీష్ రావు గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, అనేక నాయకులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా మీరు అన్నట్టుగానే పాతాళానికి దొక్కుతా, ఇట్లేసి చీలుస్తా అనేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ప్రజలు వీక్షిస్తున్నారు. అసెంబ్లీ అనేటువంటిది ప్రజల సమస్యలకి ఒక పరిష్కారం తెలియజేసేటువంటి ప్లేస్. అక్కడ కూడా నువ్వు చీరేస్తా, తొక్కేస్తా, పాతేస్తా అంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడ పాతేయాలో ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా పాతేస్తారా, ఎవరిని తొక్కేస్తారా అనేది కాలమే సమాధానం చెప్తుంది. ఓకే, మూసీ రివర్ డెవలప్మెంట్ పైన మీ ప్రాబ్లం ఏంటి? అంటే గవర్నమెంట్ ఏం చేసినా మీకు ప్రాబ్లం అవుతుందా?
మేము గవర్నమెంట్ అనేటువంటిది ఒకటి, గవర్నమెంట్ అంటే దానికి మీనింగ్ ఏంది వాడు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఒకప్పుడు వదిలి ఓటుకు నోటు దొంగ అయి ఉండొచ్చు, దగులుబాజీ అయి ఉండొచ్చు, చెత్త అయి ఉండొచ్చు. కానీ ప్రజలు గౌరవప్రదమైనటువంటి ఒక పదవిలో కూర్చోబెట్టినప్పుడు ఆ ముఖ్యమంత్రి హోదాకి గౌరవం ఇవ్వాల్సింది కాబట్టి తన ఆ హోదాలో ఉండి ఏ విషయాలు మాట్లాడాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవాలి. ఈ రోజు మేము ఏ రోజు కూడా మూసి క్వశ్చన్ సుందరీకరణ ఏంటంటే మీరు అపోజ్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసినా, ఇప్పుడు మూసీ రివర్ ఉంది, డెవలప్మెంట్ జరుగుతుంది, సో దానికి అపోజ్గా వెళ్తున్నారు అంటే ఏం చేసినా ఎందుకు అపోజిషన్ అంతా? నేను డెవలప్మెంట్ జరుగుతుంది అంటే ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ అంటే ఏంది? ఫస్ట్ మనం మూసీ చరిత్రను తెలుసుకుందాం. మూసీ భ్రష్టు పట్టింది ఎక్కడ అనేది ఆలోచిద్దాం. ఒకప్పుడు మూసీ అంటే మంచినీరు ప్రవహించేటువంటిది, సాగునీరు ఉండేది, అన్నీ ఉండేది. ఏ రోజు మూసీ కూడా మంచి ఇది ఉండేది. మూసీ భ్రష్టు పెట్టడానికి కారణం ఎవడనే దగ్గర నుండి మనం స్టార్ట్ చేస్తాం. మూసీ భ్రష్టు పట్టింది ఎక్కడ? ఈ కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వానికి ముందు కాంగ్రెస్సే కదా పరిపాలించింది. అప్పుడు ఎప్పుడు కూడా మూసీ మీద ఎటువంటి ప్రేమ కలగలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత తెలంగాణ సాధించినాక కేసీఆర్ గారు మూసీకే కాదు అనేక హెరిటేజ్ బిల్డింగ్స్ కానీ పురాతక చిహ్నాలకి పూర్వ వైభవం తెచ్చేటువంటి భాగంలోనే ఈ మూసీ సుందరీకరణ కూడా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. కేసీఆర్ గారు మూసీ సుందరీకరణ కోసమే మళ్ళీ మూసీని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో 32 నుండి 39 ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లను కూడా నిర్మించడం జరిగింది. నిర్మించడమే కాదు, దాన్ని మా గౌరవ మంత్రి హోదాలో ఉన్నటువంటి అప్పటి కేటీఆర్ గారు కూడా వాటన్నిటికీ ఇనాగ్రేషన్స్ చేయడం జరిగింది. అప్పుడు మేము చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ అంచనా దగ్గర 24,000 కోట్ల వరకు ఉండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మూసీ సుందరీకరణ పేరు మీద దాదాపు మొదటిసారి అదే ముఖ్యమంత్రి గారు 40,000 కోట్లతో అంటాడు. అదే ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు 1,00,000 కోట్లు అంటారు. మళ్ళీ అదే ముఖ్యమంత్రి 1,50,000 కోట్లతో సుందరీకరణ అంటాడు. అసలు మూసీ ఉన్నది ఎంత? మనకి గండిపేట నుండి మొదలుకుంటే ఉప్పల్ ఎగ్జిట్ వరకు గాంధీ సవోరియర్ కానీ పురాణాపూల్ కానీ మళ్ళీ మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి మొదలుకుంటే వీళ్ళు ఒక 4 నుండి 5 జోన్లుగా విభజన చేసి మూసీ డెవలప్మెంట్ కోసం కానీ సుందరీకరణకు వీళ్ళు డిజైన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సుందరీకరణ చేసేటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఎక్కడ కూడా పేద ప్రజల ఇళ్ళని కూల్చేటువంటి ప్రణాళిక లేదు. ఎక్కడ కూడా ఒక గరీబోని ఇల్లు గూలగొట్టిపోవాలనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేకుండే. ఏ రోజు ఒక డిజైన్లో ఈ గరీబోని ఇల్లు కోల్పోయే విధంగా కానీ బీఆర్ఎస్ పార్టీ మూసీ డెవలప్మెంట్కి ప్లాన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ అంచనా 24,000 కోట్లతోనే పూర్తయ్యేది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం 1,50,000 కోట్లు అని చెప్పి ఈరోజు ఒకటి నిర్ధారణ చేసుకొని మూసీలో ఎవరైతే హైడ్రా పేరు మీద డ్రామా చేసి ఎంతమంది గరీబు అంటే ఈరోజు ఒక బీద తరగతి కుటుంబం కానీ ఒక మధ్య తరగతి కుటుంబం యొక్క ప్రాధాన్యమైన ఆశ ఏంది అంటే సొంత ఇల్లు. అలాంటి ఒక సొంత ఇల్లుని కూల్చేయడం అంటే వాడి ఆశల్ని నీరగార్చడం, వాడిని రోడ్డు మీదకి తేవడం. వాడి ఇల్లు కోల్పోతే వాడికి ఇల్లు ఒకటే పోదు నష్టం, వాడు ఆర్థికంగా నష్టపోతాడు, వాడు మానసికంగా క్షోభపడతాడు, వాడి కుటుంబం అంతా కూడా చెల్లా చెదలమవుతుంది. సరే రేవంత్ రెడ్డి ఇదంతా పరిపాలన చేసి దీనికి ఏదో ఒక నిజమైన చిత్తశుద్ధితో మూసీ డెవలప్మెంట్ చేస్తుండంటే అది లేదు. ఎందుకు? సరే ఎక్కడ ఎవరైనా కూడా ఇప్పుడు నేను ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా కూడా దానికి ఎస్టిమేషన్ కాస్ట్ అనేది ఉంటుంది. నేను ఒక ఇల్లు కడతా, అది 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఫ్లోరింగ్ కింద పడుతుంది, ఇంటీరియర్ కింద పడుతుంది, పిఓపి కింద పడుతుంది, మనం ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది. మరి ఈరోజు అదే ముఖ్యమంత్రి గారిని మనం ఎస్టిమేషన్ అడుగుతున్నాం కదా. ఈరోజు నువ్వు మూసీ రీడిజైన్ పేరు మీద కానీ లేదా మూసీ సుందరీకరణ పేరు మీద నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో దానికి ఎస్టిమేషన్, నీకు డీటెయిల్డ్ డిపిఆర్ లేదు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి అంటే ఉంది అంటారు, ఉంటే ఇవ్వండి అంటే ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వరు. కానీ అంచనా ఎట్లా వేయగలిగారు? 1,50,000 కోట్ల రూపాయలు దీనికి మూసీకి అవుతుంది ఖర్చు అని ఎలా చెప్పగలిగారు? నీకు డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, కానీ నువ్వు అంచనా వేసేసావు 1,50,000 కోట్లు. ఈరోజు నువ్వు ఎవరిని నిర్వాసితులను చేస్తున్నావు? దాదాపు 15,000 ఇళ్ళలను కూల్చుతున్నావు. 15,000 ఇల్లులు కోల్పోతున్నారు అంటే దగ్గర 1,00,000 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. అంటే 1,00,000 కుటుంబాలని ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మూసి నువ్వు రీడిజైన్ కానీ బ్యూటిఫికేషన్కి మేము వ్యతిరేకిస్తలేము. కానీ పేద ఇళ్ళని గూల్చి పేదోళ్ళ పొట్టను కొట్టి మీ జేబుల పైసలు నింపుకోనికే ఈ పేరుని వాడుకుంటామా అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఆ ఉద్యమాలు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇప్పుడు మనకు రోడ్ల పైన వాటర్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అక్కడ ఇండ్లు కట్టుకొని ఆ ప్లేస్ని ఆక్రమించుకొని అక్కడ ఆక్రమించినాం కాబట్టి ఇప్పుడు ఆ వాటర్ అన్ని ఇక్కడ వస్తున్నాయి. సో కొన్ని కరెక్ట్గా చేయాలి అంటే కొంచెం ప్రాబ్లం అయితే ఖచ్చితంగా అవుతుందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నేను ఒకటి చెప్తానండి, ప్రాబ్లం అంటే మైనర్ ఇష్యూ. మైనర్గా ఎఫెక్ట్ అయితే ఇబ్బంది లేదు, నువ్వు మేజర్గా ఎఫెక్ట్ చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఆనాటి రోజులు తీసుకొని వస్తా అనడం అంటే పూర్తిగా నువ్వు ఎర్లీ మ్యాన్ అప్పట్లో అంటుండే కదా, ఎర్లీ మ్యాన్ లైఫ్ ఉంటుండే,
బొగ్గు ఖనిజాలు లేదంటే రాళ్ళు కొట్టి పొగని అంటే నువ్వు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నావు. ఆ రోజు ఎవడన్నా ఒక విజన్తో పనిచేసేటువంటి నాయకుడు ఏం చేస్తాడు? ఎంతవరకు మనం దాన్ని క్యూర్ చేసుకోగలుగుతాం, ప్రజా జీవితాన్ని ఎఫెక్ట్ చేయకుండా మనం దాన్ని నేచర్ని ఎలా రికవర్ చేసుకోగలుగుతాం? ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం నేచర్కి కూడా పెద్దపీట వేసింది. ఇప్పుడు మనం అంటాం హరితహారం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి హరిత తెలంగాణగా క్రియేట్ చేయడమే కానీ, ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు వాటర్ గ్రిడ్ అనేటువంటి పథకం ద్వారా ఇంటింటికి నల్లా ఇవ్వడం కానీ, ఆ తర్వాత FTL జోన్లలో ఉన్నటువంటి నాలాలని చెరువులను కాపాడుకోవడం కోసం కూడా మిషన్ కాకతీయ అనేటువంటిది కూడా కేసీఆర్ గారు తీసుకొని వచ్చారు. అలా ఎన్నో చెరువులను పునర్నిర్మాణం చేసుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు ప్రకృతిని కాపాడుకోవాలి, పూర్వవైభవం తెచ్చుకోవాలనేటువంటి విధానం. ఈరోజు మరి 150,000 కోట్ల ఖర్చు అంటాడు, అంచనానే చెప్తాడు, దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, దానికి తలా తోక లేదు. 167 కోట్ల రూపాయలు డిజైన్కి ఖర్చు పెట్టిండు. పొద్దున ఆయన తాజ్ కృష్ణాలు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక తాజ్ కృష్ణాలో కూర్చొని డీటెయిల్డ్గా PPT ప్రజెంటేషన్ ఇస్తాడు. కానీ అదే ఇల్లులు కోల్పోయినటువంటి కొన్ని కుటుంబాలను పరామర్శించడానికి మాత్రం మనకి సమయం దొరకదు. ఇప్పుడు మీరు సచివాలయం కట్టేటప్పుడు కాంగ్రెస్ కూడా అట్లనే చేసింది, అపోజ్ చేసిందా మీకు? ఈ సచివాలయంలో ఎవరు ఇల్లులు కోల్పోయినాయండి? నేను ఈరోజు అడుగుతున్నా. ఇల్లు కోల్పోలేదు, డబ్బు. ఇప్పుడు మీరు డబ్బు గురించి మాట్లాడిండు కదా, అవునండి, ఖర్చు వస్తుంది దాన్ని కూడా ఒకటి ఖచ్చితంగా. ఇప్పుడు దాని ఆ బిల్డింగ్ స్టాండర్డ్స్ కూడా మనం చూడాలి కదండి. బిల్డింగ్ స్టాండర్డ్స్ ఏంది, అక్కడ దాని గ్రౌండ్ రియాలిటీ ఏందనేది చూడాలి. దాన్ని మనం సిటీలోనే నిర్మించుకోవాలనుకుంటే ఖచ్చితంగా సెక్రటేరియట్ ఉన్న ప్రాంతంలోనే మనం దాన్ని పునర్నిర్మాణానికి ప్లాన్ చేసినాం. కానీ పేదలను నిర్వాసితులను చేసి సెక్రటేరియట్ని ఈరోజు అదే సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలిస్తున్నారు. ఈరోజు ఆ సెక్రటేరియట్ గురించి మీరు నేను మాట్లాడుకోవడం కాదు, ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సెక్రటేరియట్లో కూర్చొని మాట్లాడుతున్నారంటే అయి ఉండొచ్చు, ప్రజలు పన్ను కడితే మనం దానిలోనే మనం ప్రజలకు ఖర్చు పెడుతున్నాం, ఎవరం కూడా జేబులోకి వెళ్ళి తీసి ఖర్చు పెడతారు. కానీ ప్రజల కోసం పనిచేయాలన్నప్పుడు ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక జవాబుదారీతనం ఉండాలి. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదా తప్పిన వెంటనే కూడా కేసీఆర్ గారి కాన్వాయ్ల మీద పడి ఏడ్చిండ్రు. ఎక్కడ కూడా కేసీఆర్ గారిది ఎక్కడ చిన్న చనువు దొరికినా కూడా కాన్వాయ్లు అంటారు, కొత్త కార్లు అంటారు, ఇవి అంటారు, నేను ఇది మెయింటైన్ చేయలేదు అంటారు. మరి ఏడుకెళ్ళి సొమ్ము ఉందని చెప్పి ఈరోజు మీరు ప్రాడో క్రూజర్లు, ల్యాండ్ క్రూజర్ ప్రాడోలు, ప్రజల సొమ్ము ఎక్కడెక్కడ బుల్లెట్ ప్రూఫ్ ఉన్న కాన్వాయ్లను వాడుకోకుండా మీరు కొత్తగా దానికి ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకొని ప్రజా డబ్బును దుర్వినియోగం చేసుకుంటా, ఇంకో పక్కన మీరు రీడిజైన్ల పేరు మీద 167 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డిజైన్కి 167 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డిజైన్ కూడా పొద్దున తాజ్ కృష్ణాలో ఒక డిజైన్ చూపిస్తారు, మీ CMO అఫీషియల్ వెబ్సైట్లో ఇంకొక వేరే డిజైన్ అంటే జెమినీ జనరేటెడ్ ప్రజెంటేషన్ ఇస్తారు. అంటే తలా తోక లేనటువంటి ఒక ప్రజెంటేషన్లకు మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ఇవి ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? ఇప్పుడు మీరు ఒక అంచనా వేస్తున్నారు ఇంత అని. ఆ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించారు, లక్షల ఇల్లులు కట్టించాడు, చాలామంది గరీబుల ఇండ్లలో ఉన్నారు. ఈరోజు మొన్న హైడ్రా పేరు మీద నువ్వు సృష్టించినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసంలో ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి కొందరికి నువ్వు ఇల్లులు ఇవ్వగలిగినావు అంటే అది ఎక్కడ కల్పించినావు? కేసీఆర్ గారు హయాంలో కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వాళ్ళకి పునరావాసం నువ్వు కల్పించగలిగినావు. ఒకవేళ అదే రోజు కేసీఆర్ గారు కనుక ఆ ఇల్లులు కట్టకపోయి ఉంటే ఈరోజు ఆ బీద ప్రజల పరిస్థితి ఎక్కడ ఉంటుండే? ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజలు కానీ ఆలోచించాలి. ఇప్పుడు వచ్చేది ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ ఇంకా BJP హవా అనిపిస్తుంది. సో మన కార్ పరిస్థితి ఏంది ఇప్పుడు? అక్కడ ఎక్కడ ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది అయినా మొదటి రోజు నుండి మొదలుకుంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి మాట్లాడుకుంటే కేసీఆర్ గారు ఆ రోజు రైతుల గురించి ఆలోచించి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎకరానికి 6,000 చొప్పున, సంవత్సరానికి 2 పంటలు అంటే 12,000 చొప్పున రైతు బంధు పథకాన్ని లాంచ్ చేశారు. దాన్ని మేము రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కేసీఆర్ గారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి 500 రూపాయల పెన్షన్ నుండి 2,000, మళ్ళీ వికలాంగులు వితంతులకు 3,000 రూపాయల పెన్షన్ ఆనాడు కేసీఆర్ గారు చేశారు. దాన్ని మేము మళ్ళీ రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కేసీఆర్ గారు తన కుటుంబం 4 కోట్ల ప్రజలు అనుకొని, ఆడబిడ్డలు నా బిడ్డలతో సమానం అనుకొని కళ్యాణ లక్ష్మి పథకం 50,000, తర్వాత 1,00,000 రూపాయల ప్రతిపదన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. దానితో పాటు కలిపి తులం బంగారం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇదే బట్టి విక్రమార్క గారు కూడా ఎక్కడ ప్రజల్లో యాత్ర చేసినా కూడా ఒక బాకీ కార్డులను పంచుకుంటా ఇగో గీ మా 6 గ్యారంటీలు, మేము గీ చేయకపోతే మీరు మమ్మల్ని అడుగునరి అని అన్నారు. ఈరోజు స్కూళ్ళ పరిస్థితి కానీ కాలేజీల పరిస్థితి కానీ ఈరోజు ఎందుకంటే ప్రతి ఉన్నోడంతా ప్రైవేట్ సెక్టర్ వైపు చూస్తాడు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ స్కూల్స్ని కాలేజెస్ని బాగుపరచాలి, ప్రైవేట్కి ధీటుగా స్టాండర్డ్స్ని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క స్టూడెంట్ పైన 150,000 ఖర్చు పెట్టి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులాలు, అప్పుడు కాంగ్రెస్ హయాంలో 300 సంఖ్యలో ఉన్న గురుకులాలని 1000 సంఖ్యకి తీసుకెళ్లినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అప్పుడు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గురుకులాలు లేకున్నా కూడా ఎక్కడ ప్రభుత్వ బిల్డింగ్స్ ఉంటే అక్కడ, ఎక్కడ అవకాశం లేని చోట అక్కడ ప్రైవేట్ బిల్డింగ్స్ని కూడా లీజ్కి తీసుకొని రెంట్కి తీసుకొని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బాటనేసింది కేసీఆర్ గారి గవర్నమెంట్. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ టెక్నాలజీతో పాటు
మంచి విద్యను అందించేటువంటి కార్యక్రమం కేసీఆర్ గారు చేశారు. అంతేకాకుండా టెమిరిస్ ద్వారా 1,20,000 అడ్మిషన్స్ ప్రతి సంవత్సరం జరుగుతుండే. కానీ ఈరోజు ఆ అడ్మిషన్ సంఖ్య తగ్గింది అంటే అది రేవంత్ రెడ్డి గారి వైఫల్యం. ఈరోజు 1,00,000 దాటట్లేదు అడ్మిషన్ల సంఖ్యకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అండ్ ఇంకోటి, ఇస్రో లాంటి ఇవి కానీ ఫారెన్ విజిట్స్ కానీ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఏకైక 29వ రాష్ట్రం తెలంగాణ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల చదువు ఇక్కడ వరకే కాదు, అది ప్రాక్టికల్ నాలెడ్జ్గా ఎదగాలి అని చెప్పి బయట దేశాలకు విదేశీ విద్యార్థులను విదేశీ పర్యటనలకు కూడా తీసుకెళ్లి ఆ విద్యాబోధన అందించేటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇది ఏ కార్పొరేట్ సంస్థ చేయలే, ప్రభుత్వం చేసింది. అలాంటి ఏకైకటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఈరోజు అదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్కి గురై చేస్తున్నారు. ఆ రోజు మాకు బిల్డింగ్లు లేకున్నా కూడా మేము బిల్డింగ్లు లీజ్కి తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రెంట్కి తీసుకొని కూడా స్కూళ్ళని కాలేజీలను నడిపితే ఆ బిల్డింగ్లకి రెంట్లు ప్రభుత్వం చెల్లిస్తలేదని చెప్పి మొన్న మూతబట్టినటువంటి పరిస్థితులు చూసినాం. అంటే ఫెయిల్యూర్ ఎక్కడ అవుతుంది అనేది చూడాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారంలోకి రాని హామీలను ఇచ్చిండు. మీకు ఇన్ని హామీలు చెప్పిన ఎక్కడ కూడా దాంట్లో తులం బంగారం చూడలే. కేసీఆర్ కిట్ గర్భిణీ స్త్రీకి తన ఇంటి పెద్దవి కూడా కేసీఆర్ కిట్ పేరు రూపంలో ఎన్నో రకమైనటువంటి సేవలు అందించింది. ఈరోజు కేసీఆర్ కిట్ కూడా లేదు. నువ్వు కేసీఆర్ కిట్కి ఇవ్వకున్నా పర్లేదు, నీకు కేసీఆర్ అనే పేరుతోనే ఇబ్బంది ఉంటే నువ్వు రాహుల్ గాంధీ కిట్ చేసుకో, నువ్వు సోనియా గాంధీ కిట్ చేసుకో, నువ్వు రాజీవ్ గాంధీ కిట్ చేసుకో, కానీ పథకాన్ని ఆపకు. మేము అనేది అదే, నువ్వు ఇచ్చేటువంటి పథకాలను ఆపకు. కానీ నువ్వు ఇవాళ ఏం చేసినావు? రైతు బంధు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్కి చర్మగీతం పాడినావు, ఈరోజు పెన్షన్లకు కూడా చర్మగీతం పాడినావు. అంటే ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ అనేది మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టైంలోనే స్టార్ట్ అయిందని కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా? నేను ఈరోజు అంటా, మీ రాహుల్ గాంధీ కూడా పబ్బులలో విహారాలు చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు ఫుటేజ్లు కూడా చూపిస్తాను నేను. మీకు దమ్ము ఉంటే దానిపైన మాట్లాడండి. ఈరోజు రాహుల్ గాంధీ బయట దేశాలకు విహారయాత్రలకు ఇప్పుడు అంటే ఆన్సర్ అది కాదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కాదు, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ అనేది, ఇప్పుడు మీరు స్టూడెంట్ గురించి మాట్లాడితే నాకు ఇది గుర్తొచ్చింది. అవును, ఈ డ్రగ్స్ కల్చర్ అన్ని మన బీఆర్ఎస్ పార్టీ ఆ టైంలోనే స్టార్ట్ అయింది అని నా క్వశ్చన్. ఖచ్చితంగా కాదు అని అంటే నేను, ఎందుకంటే నార్కోటిక్ అడిక్షన్ అంటే ఇవి ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ కల్చర్కి వ్యతిరేకంగా ఫస్ట్ నిలబడ్డదే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి వాళ్ళంతా స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారు? నేను నీకు ఒకటి చెప్తాను కదా బ్రదర్, ఇప్పుడు డ్రగ్స్ కల్చర్ పెరిగిందని నువ్వు అనుకుంటున్నావు. అదే డ్రగ్స్ని ఎరాడికేట్ చేయడానికి, గాంజాని ఎరాడికేట్ చేయడానికి డిపార్ట్మెంట్ని ఒక సపరేట్ డిపార్ట్మెంటే ఫామ్ చేసిండ్రు. అది గవర్నమెంటే చెప్తుంది కదా. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లతోని ఒక వింగ్ని ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేకమైన వింగ్ని ఏర్పాటు చేసి ఈ నార్కోటిక్స్కి అగేన్స్ట్గా డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఈరోజు నువ్వు కేటీఆర్ గారి మీద మీరు తిరిగి మీ క్వశ్చన్ ఏడు దాకా వస్తుందంటే కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలనేటువంటి ఉద్దేశము ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది క్లియర్ కట్. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కేసీఆర్ ని కేటీఆర్ గారి హౌస్ అరెస్ట్ చేసిందని అంటున్నారు. హౌస్ అరెస్ట్ ఎవరు కూడా కేసీఆర్ గారిని చేయలేరు. కేసీఆర్ గారి యొక్క కవచాలం మేమంతా, కేసీఆర్ గారి నీడలో పనిచేసేటువంటి నాయకులం మేము. కేసీఆర్కి ఎదురు తిరిగే నాయకులం కానీ, లేదా కేసీఆర్ గారి మాటకి వ్యతిరేకం చెప్పే నాయకులుగా కేటీఆర్ గారు కానీ వేరే నాయకులు కానీ ఎవరం ఇక్కడ లేము. ఆయనను హౌస్ అరెస్ట్ చేసేటువంటి సత్తా కానీ దమ్ము కానీ ఎవరికి లేదు. ఈరోజు తన బిడ్డే తన సొంత రాజకీయ లాభం కోసం 9 సంవత్సరాల అధికారాన్ని అనుభవించిన కవిత గారు, 9 సంవత్సరాల్లో బీసీల గురించి మాట్లాడని కవిత గారు, 9 సంవత్సరాల్లో కవిత గారికి ప్రభుత్వ వైఫల్యాలపైన మాట్లాడలేదు కదా. మరి ఈరోజు 9 సంవత్సరాల తర్వాత తిరిగి వ్యక్తిగతంగా దూషణ తప్ప, కొద్దిసేపటికి కేసీఆర్ గారు మంచోరు అంటది, ఇంకొద్దిసేపటికంటే కేసీఆర్ గారి నాయకత్వం కరెక్ట్ లేదంటారు. అంటే ఈరోజు మేము కవిత గారికి కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, మీ ద్వారా కానీ ప్రజల ద్వారా, గెట్ వెల్ సూన్. మీరు ఒక జాగృతి అనేటువంటి ఒక సంస్థ స్థాపించిండ్రు, ఒక మంచి పేరును సంపాదించిండ్రు, మీరు ఉద్యోగాన్ని వదులుకున్నారు, ప్రజల్లోకి వచ్చిండ్రు, జాగృతి పెట్టిండ్రు. మీరు చేసిన త్యాగానికి 100 రెట్ల గుర్తింపు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇక చాలామంది మహిళా నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా వాళ్ళు అవకాశం కోసం ఇంకా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీలాగా పార్టీకి అగెన్స్ట్గా ఏ రోజు పార్టీకి అగెన్స్ట్ లైన్ పోలే. కానీ మీరు 9 సంవత్సరాల్లో కవిత గారు మాట్లాడలేకుండా, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేని విషయాలు ఈరోజు అధికారం కోల్పోయినాక కవిత గారు మాట్లాడుతున్నారు అంటే కవిత గారు గెట్ వెల్ సూన్. ఎందుకంటే కవిత గారి పైన రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రమేయం ఉందనేది క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే అది బ్లాక్మెయిల్ రాజకీయమా, మరి లేదా కవిత గారిని ఎవరు వెనకాల నుండి ఆడిస్తున్నారు అనేది ప్రజలకి తెలుసు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక పార్టీ స్థాపించిండ్రో ఆ పార్టీ చాలా మందికి చాలా అవకాశాలు ఇచ్చింది. కవిత గారికి కూడా తెలుసు వారికి ఎన్ని అవకాశాలు దొరికినాయి పార్టీలు అనేది. ప్రతి ఒక్కరు కూడా వారికి మంచి గౌరవం ఇచ్చారు. ఈరోజు వారే తనకి తను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి
ఒక రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్లో భాగంగా గురైరోజు కవిత గారు వారి స్టాండ్ తీసుకొని ఈ రకంగా ఇప్పుడు పబ్లిక్లీ ఫేస్ చేసేటువంటి సబ్జెక్ట్ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. మేము చేసినటువంటి ప్రయోజనాలపైన ఎప్పుడైనా నువ్వు ఎవరినైనా ప్రశ్నించాలంటే నువ్వు ఇక్కడ స్కామ్ జరిగింది, ఇందులో ఇంత జరిగింది అని నువ్వు చూపించగలగాలి. ఇప్పటి నుండి మొదల నుండి కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అంటారు. ఇప్పటికీ మాకు కాళేశ్వరం కానీ, ఫార్ములా కార్, ఈ రేసింగ్ కానీ, మీరు అనేక స్కామ్లలో మా నాయకులను మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా మేము ఎక్కడికి పారిపోలేదు కదా. మేము ప్రతి ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవుతున్నాం. అది మీ ఏసీబీ విచారణ కానీ, అది మీ సిబిఐ విచారణ కానీ ఖచ్చితంగా మా నాయకులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ స్కామ్ జరగలేదు అనేటువంటిది అక్కడ బట్టబయలవుతుంది. ఎంత గట్టిగా అంటారు చూడు, ఇట్స్ నాట్ హౌ హార్డ్ యూ హిట్, అంతే హార్డ్గా కంబ్యాక్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. రెండోది, ఈరోజు ప్రజాపక్షాన మాట్లాడలేరు కాబట్టి వ్యక్తిగతంగా దూషిస్తారు. డ్రగ్స్ అంటారు, ఇది అంటారు. కేటీఆర్ గారు మంత్రి హోదాలు అన్నారు. నీకు ఏది కావాలంటే అది ఇస్తారు టెస్ట్కి, నీకు ఏం కావాలంటే ఇస్తారు. నేను పబ్లిక్ లైఫ్లో రెడీగా ఉంటా, నాతో పాటు మీరు రండి అంటున్నారు. తను రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే తన సమర్థమైనటువంటి పాలనని నువ్వు ఎదుర్కోలేకున్నావో, తనని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ. వ్యక్తిగత దూషణలు తప్ప వీరి రియాలిటీ లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు రాహుల్ గాంధీ దాకా ఎందుకు పోయినారు. రాహుల్ గాంధీ ఒక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ముఖం మీద పెట్టుకోగలుగుతారా? గాంధీ పేరు మీద చలామణి అవుతున్నటువంటి ఈ ఫేక్ గాంధీలు ఎవరు? మేడ్ ఇన్ ఇటాలీ బ్యాచ్ మన కేసీఆర్ చెప్తే తెలంగాణ ప్రజలు, ఈ తెలంగాణ ప్రజల చావు కోరుకున్నదే ఈ సోనియా గాంధీ, ఈ ఫేక్ గాంధీ కుటుంబం. ఈ ఫేక్ గాంధీ కుటుంబమే తెలంగాణ రాష్ట్రాన్ని అబ్బాసుపాలు చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల బలిదానాలు ఉన్నదే ఈ కాంగ్రెస్ కూడా కాదు, స్కామ్గ్రెస్, ఈ చిల్లరు. ఈ రేవంత్ రెడ్డి ఎవరు? 4 సంవత్సరాల కింద, 5 సంవత్సరాల కింద ఈ రేవంత్ రెడ్డి ఎవరి కింద పనిచేసిండు? చంద్రబాబు నాయుడు. ప్రజలు కూడా అదే అనుకున్నారు. అసలు రేవంత్ రెడ్డిని గుర్తుపట్టలేదు. బట్ అసలు కేసీఆర్ ఓడిపోతాడు అని అసలు ఎవరు అనుకోలేదు. మేము డే అండ్ నైట్ ప్రజల పక్షాన నిలబడి పనిచేసినాం. ఏ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది కనబడలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైరవీలకి పెద్దపీట తప్ప, మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు పదవులు ఉన్నా లేకున్నా ఏ రకంగా మా ఇంటికి ఇబ్బందితోని వచ్చినటువంటి నలుగురికి ఏ రకంగా సాయం చేయాలి, సొంతంగా చేయగలిగేది ఫస్ట్ చూస్తాం. అంటే ఏమంటారు ఇప్పుడు ప్రజలకు తెలీదా అసలు? అంటే నమ్మినారండి. ఇప్పుడు ప్రజలు నమ్మించి గొంతు కోసినారు కదా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అమలు కాని హామీలని నేనే చెప్తున్నాను కదండి. ఆ రోజు కేసీఆర్ గారు, మరి ఈ రోజు అంత పెద్ద మాటలు మాట్లాడిన వీళ్ళ గురించి ఆ రోజు మనం అనుకున్నాం, మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. 500 రూపాయలు ఇచ్చిన పెన్షన్ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ గారు 2000, 3000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే దానికి రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే మీరు నమ్మకండి. వాళ్ళు ఎక్కడో తప్పుదోవ పట్టిస్తున్నారు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఆలోచన వచ్చిందా? రాలే. రైతు బంధు ఇచ్చింది, కానీ ఆ రైతు బంధుని డబల్ చేస్తామన్నారు. ఉన్న రైతు బంధు ఎగ్గొడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే, ప్రజలకి తెలిసిందే స్పష్టంగా. ఈ రోజు ఏందండి, ఈ రోజు లగచర్ల రైతుల భూములు అంటే వాళ్ళ ప్రైవేటైజేషన్ కోసం వాళ్ళు రైతుల్ని భయపెట్టి భూముల్ని తీసుకొని ఇండస్ట్రీస్కి అప్పచెప్పుకోవడం కోసం లగచర్ల రైతులని కొద్ది రోజులు వేధించారు. ఈ రోజు మన పరిగిలో కూడా హరీష్ రావు గారు పరిగి రైతులకు మద్దతుగా పోతే అక్కడ కూడా హరీష్ రావు గారిని అవజరస్ చేస్తారు. కేటీఆర్ గారు కూడా లగచర్ల బాధితుల పక్షాన్ని నిలబడితే అక్కడ కూడా కేటీఆర్ గారు క్యారెక్టర్ అసోసియేషన్ చేసి డ్రగ్స్ అంటారు, ఇవ్వంటారు. అంటే ఎక్కడైతే మీరు ఒక నాయకుడు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వలేరు, అక్కడ ఆ నాయకుని తొక్కడం కోసం 4 రూమర్స్ క్రియేట్ చేస్తారు. మీరు మా పైన ఎన్ని అభండాలు అబాజపాలు చేసినా కూడా ప్రజలకు మా ఒక్కటే విజ్ఞప్తి. ప్రజలకు తెలుసు కేసీఆర్ గారి 9 సంవత్సరాల పరిపాలన ప్రజలు చూసిండ్రు. 9 సంవత్సరాల పరిపాలన తెలంగాణలో ఐటీ సెక్టర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలాగే కానీ పబ్లిక్ వెల్ఫేర్, ముఖ్యంగా బేసిక్ నీడ్స్ని ఫిల్ఫిల్ చేసిండ్రు కేసీఆర్ గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రజలకు అవి తెలుసు. దానికి మించి నేను చేస్తా అన్నాడు కాబట్టే ఈరోజు ప్రజలు ఆయనకి అధికారం కట్టబెట్టారు. మించి చేయడం తప్పు కానీ ముంచేయడమే ఎక్కువ అయిపోయింది రేవంత్ రెడ్డి పరిపాలన. అది ప్రజలు గ్రహించిండ్రు. రానున్న రోజుల్లో ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గొంతై ప్రశ్నిస్తుంది. అది కేటీఆర్ గారే కానీ, హరీష్ రావు గారే కానీ ఖచ్చితంగా ప్రజల గొంతై మేము ప్రశ్నిస్తాం. అడుగడుగున కూడా ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జల్యాలను ప్రజలకు తీసుకెళ్ళి మళ్ళీ తెలంగాణని తిరిగి గాడిలో పెట్టుకొని మళ్ళీ మంచి పరిపాలన అందించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఓకే, కాసేపు మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అది పార్టీ జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? దాదాపు 2015 అంటే అవుతుంది, 12-13 సంవత్సరాలు అవుతుంది. ఓకే, కేసీఆర్ గారి దగ్గరికి దాదాపు ఒక 20 నుండి 30 సార్లు వెళ్ళి ఉండొచ్చు. ఓకే, అంటే డిస్కషన్ ఏం జరుగుతుంది? అంటే మీరు యూత్ లీడర్ కదా, సో మీకు దాదాపుగా మేము జనరల్గా వారిని కలవడం తప్ప సమస్యలు చెప్పే ఆస్కారం మాకు ఏ రోజు దొరకలేదు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు సమస్యలు లేవు కాబట్టి మేము ఆ సమస్యల దిశగా పోలే. కాకపోతే మా నాయకత్వాన్ని పెంపొందించుకునేటువంటి పార్టీ అంతర్గత విషయాలను చర్చించుకోవడం తప్ప
కానీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఎప్పుడైతే మనం టీఆర్ఎస్ ఏ రోజైతే బీఆర్ఎస్ అయిందో ఆ రోజు కేసీఆర్ గారితో సుదీర్ఘ ప్రయాణం చేయడం జరిగింది. ఆ రోజు కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ పార్టీ యొక్క విస్తీర్ణత జరిగింది. ఢిల్లీలో సెంట్రల్ కార్యాలయం నిర్మించుకోవడం, ఆ తర్వాత కూడా మహారాష్ట్రలో మెయిన్ ఫోకస్ చేయడంలో కేసీఆర్ గారితో కొంచెం దగ్గర అనుబంధంతో పనిచేయడం జరిగింది. ఎప్పుడు కేసీఆర్ గారిని కలిసినా కానీ లేదా ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో మేము ఓటమి పాలైన తర్వాత కూడా ఒకసారి ఫామ్ హౌస్లో కేసీఆర్ గారితో కలవడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు అందరూ అంటే నేను ఒక్కడిని కాదు, నాతో పాటు కొందరు జెడ్పీటీసీలు కూడా అంటే వేరే ప్రాంతాల నుండి వచ్చినటువంటి జెడ్పీటీసీలు ఉంటే దాదాపు ఒక 25 నుండి 30 సంఖ్యలో ఉన్నటువంటి కొందరు నాయకులు కేసీఆర్ గారిని కలవడానికి రావడం జరిగింది. దాంట్లో నేను ఒక్కడిని. అది అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు వారిని కలవడం కాకుండా వారితో కూర్చోబెట్టి ఏంది పరిస్థితి, మీ రాష్ట్రంలో పరిస్థితి ఏంది, ప్రజల యొక్క వైఖరి ఎలా ఉంది, ఎందుకు ఇప్పటిదాకా రైతు బంధు పడలే అంటే కేసీఆర్ గారు అడుగడుగున కూడా ఎందుకు రైతు బంధు పడలే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు కొట్లాడు, కాంగ్రెస్ని మనం ఎక్కడ డిఫేమ్ చేద్దామంటలే, రైతు ఎందుకు బాగులేడు, అక్కడ రైతు ఎందుకు ఇబ్బందిగా ఉన్నాడు అనేటువంటి ప్రశ్న కేసీఆర్ గారిలో నుండి ఉత్పన్నమవుతుంది. మేము ఆడ కూర్చున్నప్పుడు కూడా ఈ ఊరు పరిస్థితి ఏంది ఇట్లుంది, మీ ఊర్లో జెడ్పీటీసీ గారు బాగున్నారా, ఎక్కడ మీ ఊర్లో అవును తను బాగున్నాడా, ఫలానా వ్యక్తి అంటే ఆ పేర్లు నేను తీసుకోలేను అంటే కేసీఆర్ గారి అటువంటి వారి దృష్టి మీరు చూడండి, ఎంత గ్రౌండ్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ లీడర్ అయితే ఎంత ఆ లెవెల్ నుండి వచ్చి ఉంటే వాళ్ళ పేర్లతో సహా అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి తను ఎలా ఉన్నాడు, తను ఎలా చేస్తున్నాడు, అవును అక్కడ బోర్ కరెక్ట్ పారుతుందా, ఇంతమందికి ఇదైందా ఇంతవరకే. మళ్ళీ ప్రజల ఆలోచన ఎలా ఉంది అనేది ఒక ప్రశ్న అడగడం జరిగింది. ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది ఈ ప్రభుత్వం పైన అనంటే మేమందరం కూడా మాట్లాడినాం. ఇందులో నేను కూడా అన్న యువకులు కొంచెం మిస్లీడ్ అయినారు సార్, బీజేపీ కొంత మేరకు యువకులని ఒక మతం పేరు మీద కొంచెం మిస్లీడ్ చేసేటువంటి కార్యక్రమం చేసింది. అండ్ ఇంకోటి మనం చేసినటువంటి కార్యక్రమాలు మనం ప్రచారం చేసుకోలేకపోయినాం అనేటువంటి విషయాన్ని చెప్పిన వెంటనే కేసీఆర్ గారు తిట్టారు. ఏం మాట్లాడుతున్నావు బాబు, ప్రచారం ఏమిటికి, ఎక్కడ ప్రచారం ఏమిటికి చేసుకోవాలి, ఇవాళ నువ్వు ఒక ఊరికి పోగానే ఆ ఊర్లో రైతు వేదిక ఉందా, ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలోనే కదా రైతు వేదిక నిర్మించుకుంది. జరమంగళ పోగానే నువ్వు కేసీఆర్ గారి ఇల్లు చూస్తారు, అక్కడ పెన్షన్లు వస్తున్న అవ్వలు ఉన్నారు. అక్కడ ఊరు దాటంగానే నీకు వైకుంఠ ధామం, కేసీఆర్ గారు కట్టించినటువంటి వైకుంఠ ధామం కూడా ఉంది. మనం చేసినటువంటి పనులు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే మనం ఎందుకు ప్రచారం చేసుకోవాలి? ఇవన్నీ ఉద్దర మాటలు. ప్రచారం చేసుకోలేకపోయినాం అనేటువంటి మాట తప్పు యువకులు అంటారా, అది మీదే తప్పు. ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చాం కదా ఇంకొకరికి ఇద్దామనేటువంటిది ఆప్షన్ కాదు, జీవితం. ఈరోజు మన కుటుంబంలో మన ఒక ఫ్యామిలీలో మన చెల్లెదో మన అక్కదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఒక రాష్ట్రం నిర్ణయం. ఈయనకు ఒక అవకాశం ఇచ్చాం, రేపు ఇంకొకరికి అవకాశం ఇద్దామనేటువంటి ఉద్దేశం మీ యువకులు ఆలోచించడం తప్పు. నువ్వు ఆ మాట అనకూడదు. మీరు యువకులదే ముఖ్య పాత్ర అన్నాడు కేసీఆర్. మీ యువకులదే ముఖ్య పాత్ర. మాది 70 సంవత్సరాలు దాటింది, మేము నిర్దేశకులం అవుతాం. ఇంకా కేసీఆర్ గారే కొట్లాడాలి అంటే అది ఏడికెళ్ళి సాధ్యమవుతుంది? మాకు చేతగలిగినటువంటి సహకారం మీకు అందిస్తాం, మీరు కొట్లాడాలి. మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి మీరు నిలబడాలి. మీరందరూ కూడా మంచి ఫ్యూచర్ నాయకులు కావాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర యొక్క చరిత్ర మీకు తెలియదు అని చెప్పి ఆనాటి నైజాం పరిపాలన నుండి మొదలుకుంటే నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాధించిన తెలంగాణ 9 సంవత్సరాల పరిపాలన గురించి దాదాపు 2.5 గంటల పైననే ఇంకా కేసీఆర్ గారు వీళ్ళందరికీ విస్తీర్ణంగా చెప్తుంటే మేము అనుకున్నాం ఈ వయసులో ఆడ చూస్తే టైం 9 దాటుతుంది. కేసీఆర్ గారు వారి మెడికేషన్, వారికి ఫుడ్ ప్రాపర్ టైంలో ఉండాలి. ఆ రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉంటే ఉన్నటువంటి 20-24 మంది, దాంట్లో యువకులం ఒక 16-17 మంది ఉన్నాం. అయినా కూడా ఇంత జన సమీకరణ ఉండాలని కాదు, ఉన్న వాళ్ళకి నా జ్ఞానాన్ని పంచాలి, వీళ్ళు తెలుసుకోవాలి. కేసీఆర్ కోసం కాదు, ఇప్పుడు అన్నట్టు కేసీఆరే ఎందుకు రావట్లేదు అని కాదు, కేసీఆర్ గారు చేతనైనంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం చేశారు. కేసీఆర్ గారు సహకారం ఉండడం బట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ గొంతై ఈరోజు ప్రశ్నిస్తున్నారు, ప్రజల గొంతై ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇంకా కేసీఆర్ గారు రాక కోసం కాదు, మన గురించి మనం కొట్లాడాలి, మన సొసైటీ గురించి మనం కొట్లాడాలి అనేటువంటి ఒక భావన కేసీఆర్ గారు కల్పించారు. కాబట్టి ఎక్కడికక్కడ ఇండివిజువల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ పైన బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ యువ నాయకులు అందరూ కూడా కొట్లాడతారు. మీరు సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూసా, మీరు ఇంత పోరాడుతున్నారు ఒక యూత్ లీడర్గా. మీరు అరెస్ట్ అయ్యారు, 2-3 టైమ్స్ అరెస్ట్ అయ్యారు, నేను చూసా 2-3 టైమ్స్. సో మీ పర్సనల్ లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా దానివల్ల? అయిందండి, ఖచ్చితంగా. ఒక న్యూస్ ఛానల్ పైన దాడి జరిగింది అని చెప్పి మా పైన కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఎందుకు జరిగింది దాడి అంటే, వ్యక్తిగతంగా దూషిస్తున్నది, జర్నలిజం పేరు మీద ఒక స్లాటర్ హౌస్ రన్ చేస్తున్నారు, ఒక లీడర్ ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు. ఎవరైతే ఒక నాయకుడు ఈ రాష్ట్రం యొక్క సాధన కోసం పనిచేసిండో, రాష్ట్రం సాధించిన తర్వాత రాష్ట్రంని
ప్రపంచ పటంలో పెట్టే విధంగా ఒక గ్లోబల్ సిటీగా మార్చేటువంటి కార్యక్రమం చేసినరు కేటీఆర్ గారు. వారి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. కేసీఆర్ గారి పైన క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎవిడెన్స్ లేవు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా చెప్పడానికి. ప్రూఫ్స్ లేకుండా ఒక వ్యక్తి క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తే దాన్ని అడగడానికి మేము వెళ్ళాం. అడగడానికి వెళ్ళిన క్రమంలో జరిగినటువంటి దూషణని మా పైన అటెంప్ట్ మర్డర్ కేసు, అనేక సెక్షన్ల మీద కేసులు పెట్టి మమ్మల్ని హింస పెట్టి పోలీసులు అంతా అరెస్ట్ ఆ చేస్తున్నారు 13 రోజుల్లో నా తల్లి లెగ్ ఫ్రాక్చర్ అయ్యి అపోలోలో సర్జరీ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చున్నారు. సర్జరీ ఉన్న నా తల్లి బెడ్ మీద పడి ఉంటే ఆ రోజు నన్ను పట్టుకోవడం కోసం నా తల్లి పైన కూడా చిత్రహింసలు గురి చేశారు. ఆ రోజు నేను ఇక్కడే మాసప్ ట్యాంక్లో గార్డెన్ టవర్ అపార్ట్మెంట్లో మా తల్లి ఉంటే ఆ రోజు మా తల్లి దగ్గర అటెండర్ అంటే మా తల్లిని చూసుకోవడానికి నా స్నేహితుడు తుషార్ కానీ వేరే వాళ్ళు ఉండే. వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి భయపెట్టడం, మీ సాయి ఏడి, ఎక్కడికి వెళ్ళిండు, వాడు మాకు ఇమీడియట్గా కావాలి, వాడు ఏం చేసిండో మీకు తెలుసా, అరే నువ్వు ఎక్కడరా అంటే వాళ్ళ భాష ఒక రకమైన భాష. రోజు నేను తెలంగాణ పోలీస్ని అంటున్నాను కాదు, కానీ కొందరు ఒక రకమైన భాష వాడడంతో తను భయభ్రాంతులకు గురై తను అక్కడి నుండి వెళ్ళిపోవడం, అక్కడ నా తల్లిని చూసుకోవడానికి ఎవరు లేకపోవడం, పోలీస్ కనీసం తనని పేషెంట్గా కూడా గుర్తించకుండా తన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, అంతా తన ఫోన్ ట్రాపింగ్ చేయడం, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అడుగడుగున ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మేము ఎక్కడ కూడా భయపడలే. మీకు మళ్ళీ ప్రజల్లోకి వచ్చినా, మళ్ళీ కోర్టుకి వెళ్ళినా మేము ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిస్తే అక్కడ కాదు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అంత ధైర్యంగా మీరు పోరాడుతున్నారు, ఎలాగో బయటికి వస్తామని కాన్ఫిడెన్సా లేదా మీరు ఇలా పోరాడుతున్నారు అంతా? ఇప్పుడు బయటికి వస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ దేవుడు ఎరగండి. ప్రజల పక్షాన నిలబడ్డాం. ఈరోజు ఒకప్పుడు కొన్ని మీడియా ఛానళ్ళు తెలంగాణ అనేటువంటి పదమే వేయకపోతుండే. ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, అందరికీ తెలుసు. కొన్ని ఛానళ్ళు తెలంగాణ అనేటువంటి పదం వేయకపోతుండే, తెలంగాణ అనేటువంటి పదాన్నే నిషేధంగా భావిస్తుండే. అలాంటి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్నాక మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ అనేటువంటి పదాన్ని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాయం చేసే ప్రయత్నంలో ఆ నినాదం ఎత్తుకున్నటువంటి నాయకులపైన బురద జల్లాలి. అందుకే కేటీఆర్ గారి పైన బురద జల్లారు. అందుకే ఈరోజు హరీష్ రావు గారి పైన కూడా బురద జల్లుతున్నారు. అందుకే కేసీఆర్ గారి పైన కూడా బురద జల్లుతున్నారు. అంటే ముఖ్యంగా దానికి కారణమైనటువంటి నాయకులపైన బురద జల్లాలి, వాళ్ళని భూస్థాపితం చేయాలి. ఈ స్కామ్ గ్రెస్ యొక్క మొదటి లక్ష్యం. రెండోది, తెలంగాణ అనేటువంటి పదాన్ని మళ్ళీ తిరిగి వీళ్ళది. అంటే ఈరోజు మీడియా ముసుగులో స్లాటర్ హౌస్లే ఎక్కువ రన్ అవుతున్నాయి. ఆ మీడియా ఛానళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. మీడియా యొక్క స్వేచ్ఛని కాపాడాలి. ఈరోజు నీతిగా, ధర్మంగా, న్యాయంగా ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి మీడియాని ఈ కాంగ్రెస్ పార్టీ తొక్కుతుంది. చాలామంది మీడియా ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైళ్ళకు పంపినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కానీ వాళ్ళకి సెల్ఫ్ డబ్బా కొట్టే వాళ్ళకి, మళ్ళీ అదే పెత్తందారులకి మద్దతుగా పనిచేస్తున్నటువంటి మీడియా ఈరోజు తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయాలని చూపించకుండా కేవలం తెలంగాణని ఏ రకంగా వెనకేయాలనేటువంటి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఒక్క రంగంలోనే కాదు తెలంగాణ రాష్ట్రానికి జరిగింది అన్యాయం. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నట్టు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో మీరు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి రావాలి. మీరు అంటే మీరు చాలా పనులు చేయాలి అని ప్రజలకు తోడుగా ఉండాలి. మీరు ఖచ్చితంగా ప్రజలు తప్పు చేశారు అని మళ్ళీ ప్రజలు తప్పు చేశారని మనం చెప్పాం కదా. ఇప్పుడు ఒకటి, ఈరోజు గెలుపు ఓటమి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలను చైతన్యపరచడమే మా యొక్క కార్యక్రమం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల పరిపాలన ప్రజలు చూసిండ్రు. జరిగిన అన్యాయంకి మళ్ళీ మేమే కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఓన్లీ పోరాడితే కాదు, ఇప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయంకి సొల్యూషన్ దొరకాలి. ఈ రోజు మేము లేదు సొల్యూషన్ లేదనడానికి కారణం లేదు కదా. ఇప్పుడు ఈ రోజు ఈ మూసీ ఇది తీసుకోండి. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి బర్నింగ్ ఇష్యూ అయి ఉండొచ్చు. మీరు మూసీ సుందరీకరణ పేరు మీద 4 జోన్లుగా డివైడ్ చేసినారు. గాంధీ బొమ్మని పెడతామేమో, గండిపేట నుండి గాంధీ సవోరియర్ ఒకటి ఫస్ట్ జోన్గా పెట్టుకున్నారు, ఫస్ట్ జోన్ డెవలప్మెంట్గా. ఆ గాంధీ సవోరియర్ దగ్గర కొన్ని అపార్ట్మెంట్లు కూల్చేసి అక్కడ మేము గాంధీ విగ్రహాన్ని పెడతామన్నారు. అక్కడ గాంధీ వారసుడే వచ్చి గాంధీ పేరు మీద హింస వద్దు, కొందరిని ఇల్లులను కూల్చి గాంధీ విగ్రహాన్ని కడతామంటే గాంధీ యొక్క ఆత్మ కూడా క్షోభిస్తుంది. కాబట్టి అట్లాంటి ఇది జరగకూడదు అని చెప్పి ప్రజల నుండి గాంధీ వారసుడు కూడా వచ్చి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వెంటనే శివలింగానికి మార్చేసాడు. వెంటనే ఇమీడియట్ 28 తారీఖు నాడు, పోయిన నెల 28 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఒక శివలింగం 100 ఫీట్ల శివలింగాన్ని పెడతా అంటాడు. అంటే గాంధీ పేరు మీద కుదరలేదు దోపిడీ, కాబట్టి ఈరోజు గుడి పేరు మీద దోపిడీకి యత్నిస్తున్నాడు. కానీ ఉన్న గుళ్ళని కాపాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఈరోజు ఏమంటుండు, 58 కిలోమీటర్లు మూసి బ్యూటిఫికేషన్ ఏదైతే చేస్తా అని చెప్తున్నాడో 1,50,000 కోట్లతోని అక్కడ నువ్వు ఏం చేస్తావంటే కంపెనీలకు ఇస్తా, ఒక 5 స్టార్ హోటల్ కడతా అంటున్నావు తప్ప ఒక గరీబోనికి ఇల్లు కట్టిస్తా అంటలే. నువ్వు ఇంతమంది నిర్వాసితులని చేస్తున్నావు. ఈ కంపెనీలకు ఇచ్చుడు, ఈ 5 స్టార్ హోటల్స్లకు ఇచ్చుడు అనేటువంటి ప్రాధాన్యత ఎవరికి లాభం చేకూరుస్తుంది? ప్రజలకి తెలుసు. అది రేవంత్ రెడ్డికి
రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కొందరు మంత్రులకి మళ్ళీ వారి కుటుంబాన్ని లాభం చేకూర్చేది తప్ప ఒకదాన్ని గూలగొట్టి నేను కడతానడం తప్పు. ఓకే, అందరికన్నా ఎక్కువ నష్టం, అన్యాయం ఎలాంటి ప్రజలకు అయింది? బీద మధ్యతరగతి కుటుంబాలు నష్టపోతున్నారండి. ఓకే. ఇప్పుడు ఒకటి సో ఇప్పుడు మీరు వాళ్ళకి సొల్యూషన్ ఖచ్చితంగా తీయాలి. ఖచ్చితంగా తీయాలి. ఈ రోజు ముందు మేము ప్రభుత్వం చెప్తున్నాం కదండి, రాకముందు, ఇప్పుడు వాళ్ళ ఈ ప్రభుత్వం రోజు కూడా మేము తీయాలి. కొట్లాడినాం కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఆ ఇంట్లలోనే వీళ్ళు నిర్వాసం కల్పించారు. ఇల్లులు కోల్పోయిన మొన్న హైడ్రా పేరు మీద అయితే వాళ్ళకి ఎక్కడ పునర్నిర్వాసం కల్పించారు వీళ్ళు? అప్పుడు కేసీఆర్ హయాంలో కట్టించినటువంటి శివాజీనగర్లో కట్టించినటువంటి ఇంట్లలోనే కదా మీరు అకామిడేట్ చేసింది కొందరిని. మిగతా వాళ్ళ జీవితం ఏంటి? ఒకవేళ ఆ రోజు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నిర్మించకపోయి ఉంటే వీళ్ళ భవిష్యత్తు ఎక్కడ? వీళ్ళు ఏ రోడ్డు మీద ఉంటుండే పాపం. మేము కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉన్నాం. మేము మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు, కానీ నిర్వాసితులను చేసి ఇల్లులు కూల్చి నా కడతామంటే పర్సనల్ మేము ఇది కాదు. నా పర్సనల్గా చెప్తున్నాను, ప్రజలు తప్పు చేయలేదు, తప్పు చేయదు కూడా. మీరు ఖచ్చితంగా పోరాడండి, నెక్స్ట్ ఎన్నికల్లో మీరు గెలిచేస్తారు. ఖచ్చితంగా అండి, ప్రజల వాయిస్గా మేము ముందుకు కొట్లాడుతున్నాం. ఇప్పుడు మేము కొట్లాడడం బట్టే యూటర్న్స్ తీసుకుంటున్నారు, చాలా చోట్లల్లో ఆగిపోతున్నారు. ఎక్కడో ఒక దగ్గర గట్టి వాయిసే రేజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ దేవుడి దయ వల్ల, ఈ ప్రజల ఆశీస్సు వల్ల ఈ యొక్క దుర్మార్గాలు ఇంకో 2.5 సంవత్సరాలు కొనసాగుతాయి. వాటిని ఎక్కడికక్కడ అడ్డుకొని ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా ఆ దేవుని ఆశీస్సులతోని, మళ్ళీ ఈ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మళ్ళోసారి 3వ సారి మళ్ళీ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తారని మేము భావిస్తున్నాం.